ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను నిన్న ఒక రీల్ చూశాను. ఆవిడ చెప్తుంది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు ఈరోజు పని మనిషి రాలేదు, చాలా పని ఇంట్లో పెండింగ్ అయిపోయింది, నాకు ఇద్దరు జాబ్ చేస్తున్నారు వాళ్ళు. సో కాల్ చేసి 10 నిమిషాలు ఒక పని మనిషి వచ్చేసి ఇంట్లో పని అంతా చేసి వెళ్ళిపోయిందంట. అంటే ఏం లేదు, వాళ్ళు వచ్చి మనం ఏం పని చెప్తాం ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం స్విగ్గీ, ఊబర్ ఇవి ఎలా బుక్ చేసుకుని రైడ్కి వెళ్తున్నామో అలా, అంటే ఇంటి పనుల విషయమై ఒక 10 నిమిషాలు గిన్నెలు కడగలేదు, ఈరోజు మా పని మనిషి రావట్లేదు, నేను రానమ్మా అని ఫోన్ చేస్తారు ఒక్కోసారి సడన్గా. అప్పుడు ఖచ్చితంగా పని చేసుకోలేము మనం, టైం లేదు మనకి. అప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తే కొన్ని యాప్స్ ఉన్నాయంట, 10 నిమిషాల్లో వచ్చి ఇంత ఛార్జ్ చేసుకుని పని చేసి వెళ్ళిపోతాయంట. ఏంటి సార్, అంటే ముందు ముందు ఊబర్, ర్యాపిడో లాగా ఇప్పుడు ఇది కూడా, అంటే 10 నిమిషాల్లో పని మనిషి వచ్చి పని చేసి వెళ్ళిపోయే యాప్స్ కూడా వస్తాయా? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అంటే ఒకసారి? ఆల్రెడీ ఉన్నాయి, వస్తాయని కాదు, ఆల్రెడీ ఉన్నాయి. అర్బన్ క్యాప్ అనేటువంటి ఒక యాప్లోకి వెళితే ఒక ఇంటి పని మనిషే కాదు, వంట మనిషి, పని మనిషి, లేకపోతే కారు తుడిచేటువంటి వాడి దగ్గర నుంచి మొదలు పెడితే ఏ పనైనా అన్ని రకాల పనులు చేస్తారు. ముఖ్యంగా బోర్ ఏదైనా చెడిపోతే ఆ బోర్ అంతా కూడా బయటికి తీసి నీళ్ళు ఎక్కడి దాకా ఉన్నాయి, ఎంత పూడిపోయిందో ఈ సంగతి అంతా కూడా చెప్తారు వాళ్ళు. క్లీనింగ్ అంతా చేసేస్తారు వాళ్ళు. తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే తీసుకెళ్ళడానికి యాప్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు సినిమాకు వెళ్ళాలంటే తీసుకెళ్ళడానికి యాప్స్ ఉన్నాయి. మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే వాళ్ళని తీసుకొచ్చేటువంటి యాప్స్ ఉన్నాయి. ఇలా ఎవరెవరి అవసరాలకు తగ్గట్టుగా ఆ రకంగా తయారవుతుంది. అంటే మానవ అవసరాలను తీర్చడమే వ్యాపారం. వస్తువులు కావాలి, వస్తువులు ఎట్లాగైతే ఇస్తున్నారో సర్వీసెస్ కూడా అట్లాగే ఇస్తుంది. కాసేపు మనతో కబుర్లు చెప్పిపోవడానికి కూడా మనుషులు పంపించేటువంటి యాప్స్ ఉన్నాయి. అంటే నాకు ఫ్రెండ్ లేరు, నేను చాలా బాధగా ఉన్నాను, షేర్ చేసుకోవాలి అంటే కూడా అలా కూడా. ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు మరి గంటల తరబడి ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే కష్టం అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి యాప్స్ను కాంటాక్ట్ చేసి పంపించండి, మనిషిని పంపించండి. నిజంగా వచ్చి షేర్ చేసుకుంటారా సార్? సీనియర్ సిటిజన్స్ కోసం ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఇంత టైం వరకు ఉండి వెళ్ళిపోతారా వాళ్ళు? ఎన్ని గంటల్లో ముందే మాట్లాడుకుంటారు, దాని ప్రకారం వస్తారు, అన్ని గంటలు ఉంటారు, మాట్లాడి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. తర్వాత ఫ్రీగా సర్వీస్ చేసేటట్టు కూడా కొన్ని ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా ఏదైనా పళ్ళు లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాడితో పాటుగా కాసేపు గడిపి వాళ్ళు వెళ్తారు. సో ఇప్పుడు ముఖ్యంగా పని మనిషి, వంటలో సాయం చేసేటువంటి మనిషి చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి. ఇన్స్టెంట్ మేడ్ బుకింగ్. ఎందుకంటే ఇవాళ ఉన్న పని మనుషులు ఎట్లా తయారైనారంటే సడన్గా ఒక గంట ముందర ఫోన్ చేస్తారు, మరి రావట్లేదు నేను ఈరోజు, అమ్మో దీదియో, ఇట్లా రకరకాలుగా. ఢిల్లీలో ఇట్లాగే ఒక లేడీకి, దీది నేను రావడం లేదు, ఈరోజు పనికి నేను రాలేను అని చెప్పి పెట్టేసింది, ఫోన్ పెట్టేసి. ఆ రోజు చాలామంది బంధువులు ఇంటికి పిలిచారు, చాలా పని ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే వాళ్ళ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లోపల మెసేజ్ పాస్ చేసి నాకు ఎవరైనా సాయం చేయగలరా ఈ విషయం లోపల అని. అప్పుడు ఎవరో ఫలాని యాప్కు మీరు కాంటాక్ట్ చేస్తే మీరు వచ్చేస్తారు వాళ్ళంటే, ఆ యాప్కు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చేసారు. 2 గంటలు సాయం చేయడం జరిగింది, 200 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది, తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వంటలో సాయం చేశారు, ఇంట్లో క్లీన్ చేయడంలో సాయం చేశారు. ఎన్ని గంటలుగా ఉంటే అన్ని గంటలు, గంట కింద చొప్పున వాళ్ళు ఛార్జ్ చేయడం జరిగింది. 100 రూపాయలు, 200 రూపాయలు అంటే మామూలు విషయం. ఆ రోజు నిజంగా పని మనిషి లేకపోతే వీళ్ళే మొత్తం వంట అంతా చేసుకోవాలి, పని అంతా చేసుకోవాలంటే కష్టం, అసలు చాలా కష్టంతో కూడుకున్న పని. చాలామంది అసలు పని మనుషులకు అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు పని మానేశారు. సడన్గా పని చేయాలంటే వాళ్ళకి చేత కాదు. కావాలంటే వదిలేస్తారు కానీ చెయ్యరు, అలానే వదిలేయడమే. ఏం లేదు, ఏ హోటల్కో ఫోన్ చేస్తారు, మామూలుగా బుక్ చేసేసుకుంటారు, వస్తాయి తినేస్తారు, ఆ తొక్కలకి ఇక్కడ పడేస్తారు అక్కడ. తర్వాత మళ్ళీ తెల్లారి ఆ పని మనుషులు వస్తారు, చూస్తుంటారు అనే పరిస్థితిలో ఉంటారు. ఇలా వారాల తరబడి తినే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లేజినెస్ అనేది అలవాటు అయిపోయింది మనకు. వీ నీడ్ ది పీపుల్. ఇదే యూఎస్కి వెళ్ళండి, వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళండి, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, ప్రెసిడెంట్ కూడా తన సూట్ కేసు తనే మోసుకుంటాడు, తన ఇంటి పని తనే చేసుకుంటారు. మనకే ఈ పరిస్థితి అంటారా? మనకే ఈ పరిస్థితి. ముఖ్యంగా ఇండియన్స్కి, ఏషియన్ కంట్రీస్లో ఉండేటువంటి వాళ్ళకే ఈ పరిస్థితులు. ఎందుకంటే మన దగ్గర లేబర్ చాలా చీప్, డబ్బులు పడేస్తే వచ్చేస్తారు, కాళ్ళొత్తమన్నా ఒత్తుతారు, ఏ పనైనా చేస్తారు, తక్కువ ఖర్చు. అంటే ఈ మధ్య వాటితో పాటు పీకను కూడా నొక్కే పరిస్థితి కూడా ఇవాళ కొన్ని వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. అట్లా పనివాళ్ళుగా పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు. ఈ మధ్య నేపాలీస్ ఎక్కువగా ఈ పని చేస్తున్నారని చెప్తున్నారు. అంటే మన వీక్నెస్ ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి యాప్స్ వస్తాయి సార్. మరి మీరు అన్నట్టుగానే స్కామ్స్ కూడా జరుగుతాయి కదా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒంటరి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, డెఫినెట్గా జరుగుతాయి. ఇతరుల మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు, మనం ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఏముంది, ముసలివాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, లేదా సిక్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళని చంపడం చాలా ఈజీ, ఏదో తీసుకొని బాతే అయిపోతుంది. ఇంట్లో ఉన్న నగ నట్రా డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతారు సంథింగ్ ఈజీగా.
ఆ కీస్ గిట్లు ఎక్కడ పెడతారో ఏమిటో వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇకపోతే ఈ పని మనుషులు మెయిడ్స్ ఏవైతే ఉన్నారో మెయిడ్ చాలా ఈజీగా వాళ్ళని మెయిడ్స్ దొరికే పరిస్థితి లోపల ఇంత తక్కువ రేటుకి ఎలా పని చేయగలుగుతున్నారు, 10 నిమిషాలు పావు గంటలో ఎలా రాగలుగుతున్నారు అనేటువంటి విషయం. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం సిటీని అంతా కూడా కొన్ని భాగాలుగా డివైడ్ చేసేసి 10-15 నిమిషాల లోపల అక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఏ ర్యాపిడో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ చేరుకుంటట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇంత తక్కువ ఎందుకు ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారంటే విదేశాల్లో ఈ కంపెనీలకు విపరీతమైనటువంటి డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఈ డబ్బుతోటి ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇచ్చేసేసి ఇప్పుడు చాలా తక్కువ రేట్లో అవకాశాలు మనకు కల్పిస్తారు. బాగా అలవాటు చేస్తారు. వీళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేని పరిస్థితి తీసుకొస్తారు. అప్పుడు సడన్గా దీనికి రేట్లు పెంచి పారేస్తారు. ఇప్పుడు మనకు క్యాబ్ బుకింగ్లో కూడా అట్లాగే జరిగినాయి. గత లోపల చాలా తక్కువ రేట్లో వచ్చేది. వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అన్ని కూడా క్లోజ్ చేసి పారేస్తారు. దాంతో ఏమైంది, వాళ్ళు కస్టమర్స్ మీద డబ్బులు ఎక్కువ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎంతైనా పెట్టిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ దానికి అలవాటు పడిపోయినారు. అలాగే ఈ పని మనుషులను కానీ వంట మనుషులు కానీ ఇలాంటి వాళ్ళని కానీ ఇప్పుడున్న కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ముందు అలవాటు చేసేదాకా తక్కువ రేట్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ రేట్లు ఎంతకాలం ఉంటాయని చెప్పడం కష్టం. ఒకసారి జనానికి అలవాటు పడిన తర్వాత ఆటోమేటిక్గా దీని రేట్లు పెరుగుతాయి. అప్పుడు రేట్లు పెరిగినా సరే చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఎలా ఊబర్కి రైడ్స్కి అలవాటు పడిపోయామో రేపు వాటికి కూడా అలాగే అలవాటు పడతాం. కాబట్టి వేల కొద్ది లక్షల కొద్ది జనాలు పిలుస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్క యాప్ లోపల పెద్ద పెద్ద సిటీస్ లోపల 1,00,000 కాల్స్ వస్తున్నాయి, 50,000 కాల్స్ వస్తున్నాయి ఒక మంత్కి. అంటే ఇంతమంది దాని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మన పని మనం చేసుకోవడం కన్నా ఉత్తమం లేదు. ఒకవేళ పని మనుషుల మీద ఆధారపడ్డా వాళ్ళు రాని రోజున మన పని మనం చేసుకుని మనం సిద్ధపడితేనే మనం ఏమైనా జీవితంలో కరెక్ట్గా నిలబడగలుగుతాం. ఇలాంటి వీటి మీద మనం ఆధారపడి ఉన్నట్టయితే రెండోది వీళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు రేపు పొద్దున ఏదైనా జరిగితే ఆ కంపెనీలో ఏం బాధ్యత తీసుకో. వాళ్ళు వచ్చి ఎవరైనా కొట్టేసేసి ఉన్న డబ్బులో గిబ్బులో పట్టుకొని పోతే బంగారం ఎత్తుకొని పోతే ఆ కంపెనీలు ఏం బాధ్యత వహిస్తాయి. వాళ్ళు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ మనం వాడిని తీసుకొచ్చామండి, వాడి ఆధార్ కార్డు చూసాం, వాడు ఈ కార్డు చూసాం, ఆ కార్డు చూసాం అని చెప్తారు. దానివల్ల సమస్య తీరుతుంది కదా, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. కాబట్టి వీలైనంత వరకు పని మనుషులు అంటే వాళ్ళు నెల రోజులతో పనిచేస్తుంటారు, మనకు చుట్టుపక్కల ఎక్కడో బస్తీల్లో ఉంటారు కాబట్టి ఒక అలవాటుగా మారిపోతుంది. వాళ్ళ గురించి మన గురించి వాళ్ళకు ఒక భావం తెలుస్తుంది. ఇలాగ కొత్తగా వచ్చిపోయేవాళ్ళు, షార్ట్గా వచ్చిపోయే వాళ్ళ గురించి మనకేం తెలియదు. వాళ్ళు ఇక్కడ ఆ క్షణంలో ఏం చేయకపోయినా ఈ వివరాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తే, ఎవడైతే ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందిస్తే రేపు ప్రమాదాలు బాగా ముంచుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.